300 రకాల జబ్బులు తగ్గించే అత్యంత ఉపయోగకరమైన మునగాకు జ్యూసు ఎలా చేయాలో చూద్దాం. మునగాకు తినడానికి ఇష్టపడని వారికి ఈ మునగాకు కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా మునగాకును తీసుకోండి. మునగాకును ఎలా వలవాలో చూద్దాం. ఈ మునగాకును అతి సులభంగా ఎలా వలవాలో చూద్దాం. అసలు వలవాల్సిన అవసరమే లేదండి. ఆకు దానంతట అదే రాలి వస్తుంది. ముందుగా మునగాకును తీసుకోండి. దీనిని ఒక చాటలో ఉంచండి. ఒక రోజంతా అలాగే ఉంచండి, విడిగా ఉంచండి. మరునాడు ఉదయం ఈ విధంగా కొమ్మలు పట్టుకొని విదిలిస్తే ఆకంతా రాలి చాటలోకి వస్తుంది. ఆకును వలవాల్సిన అవసరమే ఉండదు. అక్కడక్కడ చిన్న చిన్న పుల్లలు ఉంటే మనం విడిగా తీసేయచ్చు. కషాయానికి కాబట్టి పుల్లలు ఉన్నా పర్వాలేదండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్లను తీసుకోండి. స్టవ్ వెలిగించి నీళ్లను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించండి. ఈ విధంగా మరిగాక ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మునగాకును ఇందులో వేయండి. 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఈ విధంగా ఆకులోని సారమంతా నీళ్లలోకి వస్తుంది. నీళ్లు కూడా కలరు మారుతాయి. ఈ విధంగా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఈ కషాయాన్ని వడకట్టండి. వడకట్టి అలాగే తాగేయండి. ఈ కషాయాన్ని పరగడుపున అంటే ఉదయాన్నే ఏమీ తినకుండా ముందుగా ఈ కషాయాన్ని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. లేదా రోజులో ఎప్పుడైనా తాగవచ్చు.